మరి మొదటిగా మనం చూస్తే ఎవరి యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ భక్తులు. ఎవరండి? నామకార్థ భక్తులు, నామకార్థ సంఘం. ఈ ప్రియురాలేమో భక్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగింది, కానీ యెరూషలేము కుమార్తెలు అలా కాదు. యెరూషలేము కుమార్తెల యొక్క లక్షణాలు ఒక్కొక్కటిగా మనం చెప్పుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఎవరి యెరూషలేము కుమార్తెలు అంటే పరమగీతంలోని మనం చూస్తే మొదటి అధ్యాయము 5-6 వచనాల్లో ఒక అవగాహనకు మనం రాగలుగుతాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానని నేను చిన్న చూపులు చూడకుడి. చూసారా, ఈ వచనంలో యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారో మనకు అర్థమవుతుంది. మొదటిగా మనం చూస్తే మరి ఎగతాళి చేసేవారండి. ప్రియురాలంటే నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని అని ఆమె అంటది. కనుక యెరూషలేము కుమార్తెలు లాంటి వారు సంఘాల్లో కూడా ఉంటారు. ప్రతిదానికి ఏం చేస్తారు? ఎగతాళి చేస్తూ ఉంటారు అన్నమాట. పాట పాడితే ఎగతాళి చేస్తారు, సాక్ష్యం చెప్తే ఎగతాళి చేస్తారు. మరి ఏం చేసినా కూడా ఏం చేస్తారండి? ఎగతాళి చేస్తారు. నువ్వేం బాధపడక్కర్లే, నీవు సీయోను కుమార్తెవు, పెండ్లి కుమార్తెవు, ప్రియురాలు కాబట్టి యెరూషలేము కుమార్తెలు చేసిన ఎగతాళికి బాధపడవలసిన పనేమి కూడా లేదు. వారు మనోనేత్రము తెరవబడిన వారు, ఆత్మనేత్రము తెరవబడిన వారు. ఆత్మీయ సౌందర్యం అంటే వాళ్ళకి ఏంటో తెలియదు కాబట్టి. రెండవదిగా మనం చూస్తే 6వ వచనములో నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి అంటే వెలిచూపు చూస్తారు, చిన్న చూపు చూస్తారు. ఇది యెరూషలేము కుమార్తెల యొక్క రెండవ లక్షణం. ఎప్పుడు ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు, ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదండి. దేవుడు వాక్యంలో సెలవిస్తారు, దావీదు చక్కని నేత్రములు కలవాడు అంటే దావీదు కన్నుల గురించి ఒక వచనం రాయాలా అని అనిపించింది నాకు. కానీ తర్వాత మరి ధ్యానము చేసుకున్నప్పుడు అర్థమైన సంగతి ఏంటంటే, దావీదు చక్కని నేత్రాలని దేవుడు ఎందుకు అన్నాడంటే, సింహం వస్తే సింహాన్ని చూడలేదు దావీదు కదా, ఆ సింహం వెనకాల ఎవడున్నాడు? సాతానుడు ఉన్నాడని చూశాడు. ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చూడలేదు దావీదు, ఆ ఎలుగుబంటి వెనకాల ఎవడున్నాడు? సాతానుడు ఉన్నాడని చూశాడు. అలాగే మరి గొలియాతు వస్తే గొలియాతును చూడలేదు, కానీ గొలియాతు వెనకాల ఉన్నటువంటి సాతానుని చూసి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్మాడు గనుక అందుకు దేవుడు దావీదు నేత్రాలను ఏమన్నాడు? చక్కని నేత్రాలు. అందరిలాంటి చూపు కాదు దావీదు చూపు. మనం పోరాడేది ఎవరితోటండి? మనుషులతో కాదు, మనుషుల్లో దూరిన దురాత్మలతోటి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుల మీద మనం జయం పొందాలంటే, వాడిలో దురాత్మ ఉన్నాడు, దాని మీద జయం పొందాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవదిగా చూస్తే మరి యెరూషలేము కుమార్తెల యొక్క లక్షణాలు. మొట్టమొదటిగా చూస్తేనేమో ఎగతాళి చేస్తారు. రెండవదిగా చూస్తే వెలుచూపు, చిన్న చూపు చూస్తారు. మూడవదిగా చూస్తే డిస్టర్బ్ చేస్తారన్నమాట. ఈ 2వ అధ్యాయం పరమగీతం 7వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. అప్పుడు మీకు చెప్పలేదు, నేను ఆఖరిని చెప్పుకుందాం ఈ వచనం అన్నాను కదా. చూడండి, 2వ అధ్యాయంలో కూడా మారలేదు, 3వ అధ్యాయంలో కూడా మారలేదు, చివరికి 8వ అధ్యాయం వచ్చినా కూడా వీరి బ్రతుకు మారలేదు. లేపేవారుగా కలతపరిచేవారుగానే ఉన్నారు, కానీ ప్రియురాలు మాత్రము చాలా గొప్పగా మారిపోయింది. నల్లని దాన అని పిలువబడినది. దేవుని మందల అడుగు జాడల్లో నడిచి ముసుగు వేసుకుని కూర్చోవడం ఇష్టం లేక ఆయన మందలో చేరి పద్మాల మేత మేసి ఆయన్ని గట్టిగా పట్టుకుని హత్తుకుని ఆయన చేత బిరుదులు సంపాదించుకుని చివరికి సోమరిపోతనంలోనికి వెళ్ళిపోయి నిద్రావస్థలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మానివేసి ప్రభు వచ్చి తలుపు సందులో చేయి ఉంచినప్పుడు కూడా తీయకుండా పడుకుని తీరా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా వెళ్ళి దెబ్బలు తిని రాత్రంతా వెదికి మొత్తానికి ఆయన్ని పట్టుకుని తీసుకుని వచ్చి ఉద్యాన జలాశయముగా మారి సుందరవతి అని పిలువబడి
అనేకులకు దీవెనకరంగా మారి మరి చక్కగా అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళిపోయింది. ఈమె భక్తి కింద స్థాయి నుండి పై స్థాయి వరకు పెరిగింది మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే. కానీ యెరూషలేము కుమార్తెల భక్తి ఎలా ఉందండి? 2వ అధ్యాయములు అంతే, 3వ అధ్యాయములు అంతే, చివరికి 8వ అధ్యాయం వచ్చినా కూడా అంతే. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు కూడా లేపుతారు, కలతపరుస్తారు, అభ్యంతరపరుస్తారు. ఎవరిని కలతపరుస్తారంటే ఆసక్తితో దేవుడు పని చేసే వాళ్ళని కలతపరుస్తారంట. నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి, మందిరంలో నిన్ను ప్రేమగా పలకరించే వ్యక్తి, దేవుని మందిరములో లోనికి నీవు జతగా ఎవరితో అయితే వస్తున్నావో ఆ వ్యక్తి నిన్ను బలపరిచే వ్యక్తి అయితేనే ఆ వ్యక్తిని వెంట పెట్టుకునిరా. నిన్ను కృంగదీసే వ్యక్తి అయితే, మందిరం మీద చెడుగా, దైవజనుడి మీద చెడుగా చెప్పే వ్యక్తి అయితే ఆ వ్యక్తితోటి స్నేహం ఏం చేయాలండి? వెంటనే కట్ చేయాలి. నిన్ను బలపరిచే వారితో నువ్వు స్నేహం చేయి. కనుక యెరూషలేము కుమార్తెలు ఎప్పుడు కలతపరిచేవారుగా ఉన్నారు. పరిచర్య చేసేవారిని, ఆసక్తితో ఉన్న వారిని కలతపరుస్తారు. రెండవదిగా చూస్తే ప్రార్థన చేసే వారిని కలతపరుస్తారు, ప్రార్థన చేసే వాళ్ళని కూడా చేయనివ్వరు. మూడవదిగా చూస్తే సువార్త చెప్పేవారిని కలతపరుస్తారు, సువార్త చెప్పనివ్వరు. నాలుగవదిగా చూస్తే సాక్ష్యము చెప్పేవారిని కలతపరుస్తారు, ఇబ్బంది పెడతారు. అలాగే ఐదవదిగా చూస్తే స్వస్థపరిచే వారిని, విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడు అని ప్రభువు అన్నాడు. కాబట్టి కలతపరుస్తారు. స్వస్థతలు ఉన్నాయి అనడానికి మీరు చెప్పే సాక్ష్యాలే మందిరంలో రుజువు. దేవుడు స్వస్థపరిచే దేవుడు కనుక స్వస్థపరిచే వారిని, స్వస్థ ప్రార్థనలు చేసే వారిని కలతపరుస్తారు. దైవ ప్రత్యక్షత పొందిన వారిని కూడా కలతపరుస్తారు. మగ్దలేనే మరియ నేను ప్రత్యక్షత పొందానంటే కలతపరిచే శిష్యులే. కాబట్టి దైవ ప్రత్యక్షత నాకు దొరికింది అని చెప్తే కలతపరుస్తారు. దైవ సన్నిధిలోనికి వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారండి? కలతపరుస్తారు. నాలుగవదిగా చూస్తే పరమగీతము 2వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ప్రియురాలంటుంది, ఆలకించండి, నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది, ఆయన త్వరగా వస్తున్నాడు అని ఈమె విని చెప్తుంది. కానీ ఈ యెరూషలేము కుమార్తెలకు వినబడట్లేదన్నమాట. చెవులు మందమైపోయినాయి. ఇదిగో కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందంట. దురద చెవులు కలిగిన వారు ఉంటారంట. వాళ్ళకి ఎప్పుడు పిట్ట కథలు కావాలి, దేవుడు వాక్యం అక్కర్లేదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందో అక్కర్లేదు. మరి ఈ యెరూషలేము కుమార్తెలు అలాంటి వారంటే రాకడ స్పృహ లేనివారు. ఆలకించండి, నా ప్రియుడు వస్తున్నాడు అని నీ సిద్ధపడి చెప్తా ఉంటే మాకేం వినపట్లేదే అని వీరు అంటున్నారు. అంటే రాకడ స్పృహ లేని వారుగా యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. ఐదవదిగా చూస్తే ప్రియుని విశేషాలు ఎరుగని వారు. పరమగీతం 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అంతకుముందు ఏమన్నారు? మొదటి అధ్యాయములో నల్లనిదానా అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారండి? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? మా చేత నువ్వు ప్రమాణం చేయించుకుంటున్నావు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏంటి అని అడుగుతున్నారు. కనుక ఆలోచన చేయండి. 2 సార్లు అడిగాను. అంటే ప్రియుని విశేషాలన్నీ కూడా ఈవిడికి తెలుసు, ప్రియురాలికి తెలుసు. కానీ ప్రియుని విశేషాలన్నీ కూడా యెరూషలేము కుమార్తెలకు తెలియదు. అమ్మ, మీరు మీ భర్తలకి ప్రియురాల్లా కాదా? లేదా మీ భర్త మీకు ప్రియుడా కాదా? వేరే ఎవరైనా ఉన్నారా? తప్పు కదా. మీ భార్య మీకు ప్రియురాలు, మీ భర్తే మీకు ప్రియుడు అనుకున్నా. మరి ఈ ప్రియురాలికి ప్రియుని విశేషాలన్నీ తెలుసంట. మరి మీ భర్త గురించిన విశేషాలన్నీ మీకు తెలుసా? ప్రియుని గురించిన విశేషాలన్నీ మీకు తెలుసా? ఆలోచన చేయండి. ప్రియుని యొక్క విశేషాలు ఏమి కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఈమెకు బాగా తెలుసు. ఆయన కన్నులు ఎలా ఉంటాయో, ఆయన చెక్కిళ్ళు ఎలా ఉంటాయో, ఆయన పెదవులు ఎలా ఉంటాయో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉంటాయో, ఆయన చేతులు ఎలా ఉంటాయో, ఆయన పాదములు ఎలా ఉంటాయో అన్నీ తెలిసినది ప్రియురాలు. ఏమి కూడా విశేషాలు తెలియనటువంటి యెరూషలేము కుమార్తెలు నామకార్థ భక్తులు అని నేను మీకు ముందుగా తెలియజేశాను. తర్వాత 6వదిగా చూస్తే యెరూషలేము కుమార్తెలు అలాంటి వారంటే
6వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెనో అతడు ఏ దిక్కునకు తిరిగెను. అంటే ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియని వారు యెరూషలేము కుమార్తెలు. ప్రియుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నది ప్రియురాలు సంఘం. ఆమె సమాధానం చెప్పింది కింద, ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను. ఈమెకు తెలుసు ప్రియుడు ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, ఏ దిక్కున ఉన్నాడో తెలుసు. కానీ యెరూషలేము కుమార్తెలకి ఆ ప్రియుడైన యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలియదు, ఏ దిక్కున ఉన్నాడో కూడా తెలియదు. మీకు ముందే చెప్పాను, మీ భర్తే మీకు ప్రియుడు, మీరే ప్రియురాలు అని చెప్పి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేద్దాం. కొంతమంది వెళ్ళే ముందు చెప్తారు, ఏమోయ్ నేను పలానా చోటకి వెళ్తున్నాను, మళ్ళీ పలానా టైంకి నేను వస్తాను, నాకు భోజనం ఉండుంచు, 1 గంట లేట్ అయినా వస్తానని చెప్తాడు. చెప్పి వెళ్తాడు. ఒకవేళ ఆయన చెప్పకపోతే ఈవిడ చనువుతో అడుగుద్ది, ప్రియుడే కదా, ఈమె ప్రియురాలే కదా, ఏమని అడుగుద్ది, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారండి, భోజనం చేసేదా వద్దా అని అడుగుతారు. ఆయన చెప్తాడు. వారిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, ఎప్పుడు వస్తాడో తెలుసు, ఏ దిక్కునున్నాడో తెలుసు. అంటే వారిద్దరి మధ్య ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు లెక్క. కొంతమంది అడవిలో తిరిగే గాడిదల్లాగా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తాడో చెప్పడం. ఏమండి ఎక్కడికంటే, నీకు అవసరమా అంటాడు. అంటారా అనరా? అడవిలో తిరిగే గాడిదలు ఏం పర్వాలేదు అంటే, తన భర్త ఎక్కడికి వెళ్ళాడో ఆమెకి తెలియదు, ఎప్పుడు వస్తాడో ఆమెకి తెలియదు, ఏ దిక్కునున్నాడో తెలియదు. అంటే వారిద్దరి మధ్య ఏమి లేదు? ప్రేమ లేదు. కనుక ప్రియుడు ఏ దిక్కున ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియని వారు యెరూషలేము కుమార్తెలు, తెలుసుకున్నది ప్రియురాలు సంఘము. 7వదిగా చివరిగా చూస్తే, ఈ పరమగీతము 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే, షోలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము అని అంటున్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉన్నవారు యెరూషలేము కుమార్తె. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారండి. ఏ మార్పు లేదు, భక్తిలో లేదు, ప్రార్థనలో లేదు, విశ్వాసం లేదు, ప్రియుని గుణాతిశయాలు తెలుసుకుని ఆరాధించడంలో లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఈ ప్రియురాలు మాత్రము ఎక్కడ నుండి ఏ స్థాయికి ఎదిగిందో, ఇవి యెరూషలేము కుమార్తెల యొక్క లక్షణాలు. ఇలాంటి యెరూషలేము కుమార్తెలను పిలిచి ఏమంటుందంటే, మీరు నాతోటి ప్రమాణం చెయ్యాలి అంట. ఏం చేయాలంట? ప్రమాణం చేయాలంట. ప్రేమకు ఇష్టమగు వరకు అంటుంది. అంటే సన్నిధిని నేను అనుభవించేంత వరకు, ఆయన ప్రేమ గల సన్నిధిని నేను అనుభవించేంత వరకు మీరు నన్ను ఏం చేయొద్దు, లేపొద్దు అంటుంది. దేవుని ప్రేమ గల సన్నిధిని మోషే అనుభవించాడు. 40 దినాలు సీనాయి కొండ మీద ఉన్నటువంటి మోషే స్వరము మారింది, స్వరూపము మారింది, స్వభావము మారింది అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఆయన సన్నిధిని సంపూర్ణంగా అనుభవించిన వాడు మోషే గారు. 2వదిగా చూస్తే, అంతరంగములో ఆనందము కలిగేంత వరకు నన్ను లేపవద్దు. అంతరంగములో ఆనందము కలిగి, తన అంతరంగములో తన మనస్సులో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి నాట్యమాడి ఆరాధించిన భక్తుడు దావీదు మహారాజు. 3వదిగా చూస్తే, ఆత్మకు సంతృప్తి కలిగేంత వరకు. దేనికి సంతృప్తి? ఆత్మకు సంతృప్తి. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడు, ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. అలాగే ఏదో ఒక అనుభవము నీకు దొరికేంత వరకు నీవు ఆయన సన్నిధిలోంచి ఏం చేయకూడదు, లేవకూడదు. దైవజనుడు దేవదాసయ్య గారు చక్కని పాట రాశారు. వినరయ్యా వినరయ్యా యేసుని ప్రభావము, కనరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు అని చెప్తూ, నీ మనస్సు దేవుని కథపై మలిపి యోచిస్తే మహిమ కనబడుతుంది, అనుభవము నీకు దొరుకుతుంది అన్నారు. మరి దైవజనుడు చక్కగా వివరిస్తూ ఒక మాట అంటారండి. దేవదాసయ్య గారు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చెప్పిన మాట, దైవ సన్నిధి విలువ తెలియక దేవుని పాద సన్నిధి
విలువ తెలియక సేవ చేస్తూ, పాటలు పాడుతూ, పరిచర్య చేస్తూ, కానుకలిస్తూ ఇదే గొప్ప అనుకుని, దైవ సన్నిధి విలువ తెలియకుండా ఇవన్నీ చేస్తూ ఇదే గొప్ప అనుకుని దేవుని పాదాల దగ్గర, దేవుని పాద సన్నిధి దగ్గర కూర్చున్నటువంటి మరియమ్మ వంటి భక్తులను చెడగొట్టే మార్తమ్మలు ఉన్నారు అన్నారు దేవదాసయ్య గారు. ఏది మంచిది? ఏది గొప్ప? సేవ గొప్ప, పరిచర్య గొప్ప, పాటలు పాడడం గొప్ప, కానుకలు ఇవ్వడం గొప్ప? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని పాద సన్నిధి. దేవుని పాదాల దగ్గర అన్నీ మనకు దొరుకుతాయి. మనం అనుకుంటాం మన కష్టంతో, మన ఆలోచనతోటి, మన జ్ఞానంతో బయట అన్నీ సంపాదించుకోవచ్చులే అనుకుంటాం. నువ్వు బయట దేవుని పాదాలను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళి చేసే పనులన్నీ కూడా పరిగి ఏరుకునే పనులే. కానీ ఎప్పుడైతే రూతు బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళిందో, బోయాజు కలిగినంతా కూడా ఆమె హక్కుదారురాలయ్యింది కదా, ఆమె సంపాదించుకుంది. కనుక మనము ఎప్పుడు కూడా ఉండాల్సింది ఎక్కడ చెప్పండి? ప్రభు పాద సన్నిధిలో. కనుక దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెల గురించి చెప్పుకున్నాం. ప్రేమకు ఇష్టమగు వరకు అంటే ఆయన సన్నిధిని నేను అనుభవించేంత వరకు, అంతరంగములో ఆనందము కలిగేంత వరకు, ఆత్మలో సంతృప్తి కలిగేంత వరకు, ఏదో ఒక అనుభవం నాకు దొరికేంత వరకు నేను లేవను. మీతో నేను ప్రమాణం చేయించుకుంటున్నాను అంట. మనమందరము కూడా ప్రమాణం చేసిన వాళ్ళమే కదా. ప్రమాణం చేయనోళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చేయి చూపించండి. అందరం కూడా చేసిన వాళ్ళమే కదా. మమ్మీ ప్రామిస్, డాడీ ప్రామిస్, నా మీద ఒట్టురా అని. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఆడెప్పుడు మా మామ మీద ఒట్టు, మా మామ మీద ఒట్టు అనేవాడు. తర్వాత తెలిసింది చాలా కాలానికి మాకు వాళ్ళ మామ ఎప్పుడో చచ్చిపోయింది, అందుకని దాని మీద ఒట్టు పెడతా ఉండేవాడు, మా మామ మీద ఒట్టురా అనేవాడు. మనం కూడా మన ఫ్రెండ్స్కి ఒట్టు వేసేవాళ్ళం కదా, ప్రమాణం చేసి గబగబా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒట్టు తీసి ఇదిగో గట్టి మీద పెట్టేసా, నీకు నాకు సంబంధం. మన అవసరం తీరిన తర్వాత అలా పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఒట్టు తీసి గట్టి మీద పెట్టి. ఐగుప్తీయులు కుడి చేతిలో ఉల్లిపాయ పట్టుకుని ప్రమాణం చేస్తారండి. దేని పట్టుకుని? ఉల్లిపాయ పట్టుకుని ప్రమాణం చేస్తారు. ఉల్లిపాయలో మనం స్లైసెస్గా కోసామనుకోండి, అంటే మనం ఇంట్లో కోసినట్టు కాదు, మనం రెస్టారెంట్కి వెళ్తే చక్కగా కోస్తారు కదా, నిలువుగా కోస్తారు. పట్టుకుంటే సర్కిల్స్ మనకు కనబడతాయి కదా, వృత్తాకారాలు మనకి చిన్న దగ్గర నుండి పెద్దవాటి వరకు మనకు కనబడతాయి. కనుక ఆ చిన్న దాంట్లోంచి పెద్ద వృత్తాకారాలు పెరుగుతుంది కాబట్టి నిత్య జీవమునకు మార్గము దీనిలో ఉందని చెప్పి వాళ్ళు నమ్ముకున్నారు. మూఢనమ్మకం. వాళ్ళు నమ్ముకుని వాళ్ళు ఆ ఉల్లిపాయను పట్టుకుని ప్రమాణం చేస్తారు. చివరికి వాళ్ళ సమాధులు తవ్వినప్పుడు కూడా, మమ్మీలను బయటకు తీసినప్పుడు కూడా వాళ్ళ కళ్ళ మీద ఉల్లిపాయ బద్దలు పెట్టుకుని సమాధి చేయించుకున్నారు. కొంతమంది రూపాయి బిళ్ళలు పెట్టుకుంటారు, వీళ్ళేమో ఉల్లిపాయ బద్దలు పెట్టుకున్నారు. చెవుల దగ్గర ఉల్లిపాయ బద్దలు పెట్టుకున్నారు. వాళ్ళ ప్రమాణం ఉల్లిపాయతోటి చేస్తారు. మరి అదేం ప్రమాణం? కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రమాణాలు మనం చూస్తాం. ఒక అన్యురాలు చేసినటువంటి ప్రమాణం, రూతు చేసిన ప్రమాణం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నువ్వు తిన్నదే నేను తింటాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు అని ఆమె చేసిన ప్రమాణము చరిత్రనే మార్చివేసింది. రెండవదిగా సాటి మనుషులు చేసుకున్నటువంటి ప్రమాణం, మనుషుడు చేసుకున్న ప్రమాణం. మొదటిగా అన్యురాలు చేసిన ప్రమాణం, రెండవదిగా ఇద్దరు మనుషులు చేసుకున్న ప్రమాణము. అబ్రహాము ఎలియాజర్ని మనం చూస్తాం. తొడ కింద చేయబెట్టు, నా కుమారుడైన ఇస్సాకుకి ఈ దేశపు స్త్రీలలో ఎవరిని నువ్వు పెళ్లి చేయొద్దు, నా స్వజనుల దగ్గరికి, నా బంధువుల దగ్గరికి వెళ్ళి చక్కని పాపను తీసుకుని వచ్చి, పిల్లని తీసుకుని వచ్చి ఏం చేయమన్నాడు? వివాహం చేయమని చెప్పాడు. ఇద్దరు మనుష్యుల మధ్య జరిగిన ప్రమాణం. అలాగే ఒక మనిషి దేవునితో చేసిన ప్రమాణం మూడవది. ఆ మనుషుడు ఎవరంటే భక్తుడైన హబక్కూకు. ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే, నాకు ఏమున్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ దేవుని యందు ఎలా ఉంటాను? ఆనందిస్తాను, సంతోషిస్తాను అన్నాడు. మీలో అలా ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నీ పోయినాయి. ఉదాహరణకి
హబక్కూకు గారి ప్లేస్లో మీరు ఊహించుకోండి, మిమ్మల్ని ఊహించుకోండి. పామాయిల్ తోటలోకి వెళ్ళారు, గెలవలేదు. వేరుశనగ చేలోకి వెళ్ళారు, ఆ పప్పు అనేది అమరలేదన్నమాట. తీరా వచ్చారు, పశువులు పాలు అవడం మానేసి. రెండో రోజు వచ్చారు, పశువులన్నీ ఎవడో తోలుకుపోయాడు. ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు మీరు ఆనందిస్తారా, సంతోషిస్తారా? మిమ్మల్ని ఏం అనలేండి, మీరు మంచోళ్ళు, నేను అంతకంటే మంచోడిని, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, ఎవరమైనా సంతోషించగలమా? కానీ హబక్కూకు అంటాడు, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్షవల్లి ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు చేతికి పంటకి రాకున్నను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను అని ఒక మనిషి దేవుడితో ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. ఎంత గొప్ప ప్రమాణం కదా! మనం అనుకుంటాం మనం చేసిన ప్రమాణమే గొప్ప అనుకుంటాం. చివరిగా చూస్తే దేవుడు మనిషితో ఒక ప్రమాణం చేశాడు. కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 37వ వచనంలో, నా పరిశుద్ధత తోడని నేను మాట ఇచ్చాను, దావీదుకు మాట ఇచ్చాను, నేను అబద్ధమాడను అంటాడు ఆయన. నేను నీకు చెయ్యకపోతే, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే నేను పరిశుద్ధుణ్ణి కానట్టే అని ఆయన చక్కని ప్రమాణము మరి మానవుల పట్ల జరిగించారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారు? అలాగే మరి మనమంతా కూడా వరుస క్రమంలో ధ్యానం చేశాం. రెండవదిగా చూస్తే, నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటా. ఈ యెరూషలేము కుమార్తెలతో ఎందుకు ప్రమాణం చేయించుకుంటుందంటే, ప్రేమకు ఇష్టమగు వరకు. ప్రేమ అంటే ఎవరండి? యేసు ప్రభువే. ప్రేమ అంటే ఎవరు? యేసు ప్రభువే. యేసయ్య నన్ను పిలిచాడు, ఆయనకి ఇష్టమయ్యేంత వరకు, ఆయన ఇష్టపడేంత వరకు నేను ఎక్కడ ఉంటాను? ఆయన పాదాల దగ్గరే ఉంటాను. ఆయన నన్ను వెళ్ళమనే దాకా కూడా నేను ఆయన పాదాల దగ్గరే ఉంటాను. మీరు నన్ను లేపొద్దు, కలతపరచొద్దు. మీరు 2వ అధ్యాయం దగ్గర నుండి 8వ అధ్యాయం దాకా మీ బ్రతుకులు మారలేదు. ఎప్పుడు లేపుతారు, కలతపరుస్తారు, ఆటంకపరుస్తారు, వెలుచూపు చూస్తారు, ఎగతాళి చేస్తారు, రాకడ సిద్ధపాటు లేకుండా ఉంటారు, ప్రియుని విశేషాలు తెలుసుకోరు. అలాగే చివరిగా ఆయన ఏ దిక్కున ఉన్నాడో తెలియదు, మీరు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉండేవారు. కాబట్టి నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయనకి ఇష్టమయ్యేంత వరకు, నాకు ఇష్టమయ్యేంత వరకు నేను అక్కడే ఉంటాను. మీరు లేపవద్దు, కలతపరచొద్దని మీతో నేను ప్రమాణము చేయించుకుంటున్నాను అంటుంది. చూసారా? అంటే చివరికి ఆమె ఏమి కోరుకుంటుందంటే, ప్రభు పాద సన్నిధిని కోరుకుంటుంది. ఇంకా అది తప్ప నాకు ఇంకేమొద్దు. ఎంత భక్తి జీవితంలోనికి ఉన్నత భక్తి శిఖరాలు ఆమె అధిరోహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఒక భక్తుడు ఈ వచనాన్ని పట్టుకుని చక్కని పాట రాశాడు. చక్కని పాట. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపై ఉన్న ప్రేమను తొలగింపబో నీరి. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపై ఉన్న ప్రేమను తొలగింపబో నీరి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు, భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియ యేసయ్య. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియ యేసయ్య. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును. దేవునికి స్తోత్రం. మకార్దస్తులో ఉన్న యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టి నీ మీద నాకున్న ప్రేమను తొలగించాలనుకుంటున్నారయ్యా. నాకు నువ్వే చాలు, ఇంకెవరో కూడా వద్దు. మట్టి కోసం నేను మాణిక్యాన్ని విడిచిపెట్టను. నువ్వు నా మాణిక్యము వంటి వాడు, రత్నము వంటి వాడవు. నీవు 10,000 మందిలో అతి శ్రేష్ఠుడవు, అతి సుందరుడవు, గనుక నేను నిన్ను విడిచిపెట్టేదే లేదు అని చెప్పి అంటూ యెరూషలేము కుమార్తెలు అంటుంది, మీరు నన్ను లేపొద్దు,
కలతపరచొద్దు, ఒట్టు పెట్టండి, ప్రమాణం చేయండి అంటాం. కనుక ఉన్నత భక్తి జీవితంలోనికి ఆమె ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆ స్థాయికి ఎదగాలి. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనికిల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.